26 ఈరోజు మనము మహారాష్ట్ర దెబ్బతో రేవంత్ అవుట్ అనే అంశం మీద చర్చిద్దాం. ఎందుకు మహారాష్ట్ర దెబ్బతో రేవంత్ అవుట్ అనే అంశాన్ని మనం చర్చించుకుంటే, ఎక్కడైతే రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేశాడో అక్కడంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతంలో మహారాష్ట్రలో ప్రచారం చేశాడో, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన ప్రతి చోట తెలుగు ప్రజలున్న ప్రతి చోట కూడా ఇండియా కూటమి ఓడిపోయింది. అంతేకాకుండా ఇవాళ రాహుల్ గాంధీ అదానీ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అదానీని అవినీతి పరుడని ఆయన మీద జేపీసీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అమెరికా నోటీసులు ఇచ్చిందని చెప్పేసి ఏ ప్రచారం అయితే జరిగిందో, నరేంద్ర మోడీ ఇవాళ అదానీ ఇద్దరు తోడు దొంగలని చెప్పి వాళ్ళ దేశాన్ని దోచుకుంటున్నారని చెప్పి చేస్తున్న ప్రచారాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఏ అంశాలైతే రాహుల్ గాంధీ లేవనెత్తాడో మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో పెద్దగా అది వర్కౌట్ అయినట్టుగా మనకు కనిపించలేదు. మహారాష్ట్ర, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం, అతి ఎక్కువ ఎంపీలు ఉన్న రాష్ట్రం, ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం, దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమే కాకుండా ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా, దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన మహారాష్ట్ర, అక్కడ అధికారాన్ని కోల్పోయింది తిరిగి మళ్ళీ, అంటే పుంజుకోలేని పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ చతికిల పడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే 11% ఓటు బ్యాంకు పడిపోయింది. 100కు పైగా సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అది 20 సీట్లకి పరిమితమయ్యే పరిస్థితికి నెట్టబడ్డది. అంటే ఇవాళ ఏ హిందుత్వ ఎజెండా నువ్వుతో బాల్ ఠాక్రే మొత్తం మహారాష్ట్రాన్ని శివసేన రూపంలో ఒక రాజుగా వెళ్ళిండో, హిందుత్వ ఎజెండాకు దూరమై కాంగ్రెస్ సెక్యులర్ ఎజెండాను ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్నాడో అప్పటి నుండి మొదలైంది, పతనమైంది శివసేన పరిస్థితి. సో శివసేన ఇవాళ కుప్పకూరడానికి, శివసేన రెండుగా విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉద్ధవ్ ఠాక్రే మద్దతు ఇవ్వడం, ఇలా షిండే వర్గాన్ని బీజేపీ ప్రోత్సహించడం, షిండే తన హిందుత్వ ఎజెండా నుండి దూరం కాకుండా ఉండడం, షిండే ఇవాళ తిరిగి తన ఆధిక్యతను చాటుకోవడం, ఎన్నికల్లో బీజేపీ పై స్థాయి సాధించినప్పటికీ కూడా ఇవాళ షిండేని కాదని వేరే ముఖ్యమంత్రిని తీసుకొస్తే కూడా బీజేపీకి అక్కడ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాబట్టి తిరిగి రెండవసారి కూడా షిండేని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కనబడుతున్నప్పటికీ కూడా ఒకవేళ బీజేపీ కనుక చేయించి షిండేని కనుక దూరం చేసుకుంటే తిరిగి బీజేపీ మోసం చేసిందనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి రేపు రానున్న జమినీ ఎన్నికల్లో ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే తన అలయన్స్ పార్టీలు ఉన్నాయో, తన అలయన్స్ కూటమిలు ఉన్నాయో, ఆ కూటమిలను అంత తొందరగా దూరం చేసుకునే పరిస్థితి ఇలా బీజేపీకి లేదు. కాబట్టి తిరిగి షిండే అక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. అనివార్యంగా షిండేకి అధికారాన్ని అప్పజేసే పరిస్థితి అక్కడ ఉంది. ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏదైతే ఉందో చివరికి తన యొక్క సింబల్ కూడా కోల్పోయాడు. అంటే తన తండ్రి స్థాపించిన పార్టీ సింబల్నే తాను కోల్పోయే పరిస్థితికి నెట్టడానికి కారణం ఏంటంటే ఆయన కాంగ్రెస్ తో కలవడం, ఏ హిందుత్వ ఎజెండా భూమికగా ఏర్పడిన శివసేన అదైతే ఉందో ఆ శివసేన హిందుత్వ ఎజెండా కాస్త సెక్యులర్ ఎజెండాగా మారడం, ఇవాళ ఆ ఎజెండా పునాదిగా ఏదైతే ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలు దాన్ని స్వీకరించకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఇలా పుంజుకున్న ఈ ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల వరకు చతికిలబడిపోవడానికి కారణం ఏంటంటే, ప్రధాన కారణము సామాజిక న్యాయము, సోషల్ ఇంజనీరింగ్ అనే అంశాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేయకపోవడం. చెప్పడం మాత్రమే సరిపోతున్నది. ఇలా కులగణన చేస్తా అన్నా కూడా మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. 5 ఉచిత గ్యారంటీలు ఇస్తాన్న ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే కర్ణాటకలో, తెలంగాణలో అవి అమలు కాలేదు. కాబట్టి కుల గణనతో పెద్దగా ఒరిగేదని ఏమి లేదని చెప్పేసే విషయాన్ని ఇలా పెద్దగా మహారాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు. కాబట్టి
కులగణన ఎజెండా అనేది కూడా రేపు తెలంగాణలో కూడా పెద్దగా ఫలితాలు ఇస్తుందని కూడా నేను మొదటి నుండి చెప్తున్నా. అది అది ఒక రకంగా రాజకీయ డ్రామాగా మాత్రమే మారే అవకాశం ఉంది తప్ప అది పూర్తిగా 93% తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసే దిశగా అడుగులు రేవంత్ రెడ్డి వేస్తలేడు. GO-29 తీసుకొచ్చి ఈ వర్గాలకు అన్యాయం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. గ్రూప్ 1 నుండి మొదలుకుంటే డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇట్లా అన్ని రకాలుగా ఏవైతే ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీలకు రాకుండా కుట్ర చేసి ఇవాళ రేవంత్ రెడ్డి ఒకవైపు ఈడబ్ల్యూఎస్ పేరు మీద పేదలు అగ్రవర్ణ పేదలు 1-2% ఉంటే 10% అమలు చేస్తున్నాడు. మరొక వైపు 32% ఓపెన్ కేటగిరీ కూడా ఈ అగ్రవర్ణాలకే చెందే విధంగా కుట్ర పన్నిన రేవంత్ రెడ్డి ఆ వర్గాలకు తన ఉద్యోగాలు వచ్చే విధంగా ఇవాళ హారిజెంటల్ కాస్త వర్టికల్ కాస్త హారిజెంటల్ చేసేసి ఇవాళ ఈ హారిజెంటల్లో వాళ్ళని కుదించేసి వాళ్ళ అగ్రకులాలకు ఉపయోగపడే GO-29 తీసుకురావడం జరిగింది. సో ఈ GO-29 వల్ల నష్టపోతున్నది బీసీ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు 93% ఉన్నారు. వాళ్ళ యుద్ధం అట్లాగే కొనసాగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బండారం ఖచ్చితంగా బయటపడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పటిదాకా వచ్చిన డిఎస్ రిజల్ట్ చూసుకుంటే కూడా ఇవాళ బ్రాహ్మణులు అగ్రవర్ణాలకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా వారి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే ఎక్కువ మార్కులు వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగం రాకపోవడానికి నిదర్శనంగా మనం డిఎస్సి చూస్తున్నాం. సో ఈ రకంగా మనం చూసుకుంటూ ఉంటే రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశాడు. రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేశాడు. వాళ్ళకు 2,500 రూపాయలు వృత్తి ఇస్తాను ఇవ్వలేదు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తాను ఇవ్వలేదు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు బీసీ ఎస్టీలకు నింపుతారని పెద్ద ఎత్తున వాళ్ళకు కుట్ర చేసి నింపలేదు. అంతేకాకుండా పెంచుతారన్న వయోవృద్ధులకు వికలాంగులకు వాళ్ళకు పెన్షన్ పెంచలేదు. అంతేకాకుండా ఏవైతే ఇవాళ షాదీ ముబారకు వాటికి బంగారము అదనంగా తులం బంగారం ఇస్తారని అది ఇవ్వలేదు. అంతేకాకుండా ఇవాళ ఏ హామీ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు, ఒక ఉచిత బస్సు పథకం తప్ప. మిగతా పథకాలన్నీ సగంగానే, రైతు బంధు కూడా సగమే. అలాగే రైతు బీమా ఇంతవరకు లేదు. రైతు రుణమాఫీ సగమే చేశాడు. రైతు బంధు ఇవ్వలేదు. ఈ రకంగా చూస్తున్న మొత్తంగా రైతులకు మేలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు మహారాష్ట్ర ప్రజలు ఓడించారు? రైతులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో ఇలా చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. మేము రైతు బంధు ఇచ్చినామన్నప్పటికీ కూడా, మేము రైతు రుణమాఫీ చేసినామన్నప్పటికీ కూడా, రైతు విషయంలో మా అంతా ఎవరు లేరు తురుముకాలని చెప్పినప్పటికీ కూడా చిత్తుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించారు మహారాష్ట్ర ప్రజలంటే. కాంగ్రెస్ పార్టీ మాటల్ని నమ్మడం లేదు మహారాష్ట్ర రైతులు. కాంగ్రెస్ పార్టీ మాటల్ని నమ్మడం లేదు మహారాష్ట్ర దళితులు. కాంగ్రెస్ పార్టీ మాటల్ని నమ్మలేదు చివరికి మైనార్టీలు కూడా. అక్కడ ఇవాళ ఎంఐఎం వైపే మైనార్టీలు మొగ్గు చూపారు తప్ప కాంగ్రెస్ వైపు మైనార్టీలు కూడా మొగ్గు చూపలేదు అనడానికి అక్కడ ఎంఐఎంకు దాదాపుగా ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ పెరిగింది. సీట్లు కూడా 2 వస్తున్నాయి. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల దెబ్బతో రేవంత్ రెడ్డి పదవి ఊడడం ఖాయంగా కనిపిస్తున్నది. ఖచ్చితంగా ఆ దిశగా రాహుల్ గాంధీ అడుగులు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అదానితో అక్రమ ఒప్పందాలలో రేవంత్ రెడ్డి కూడా భాగస్వామ్యమే. అదానితో ఏ అక్రమ ఒప్పందాలు అయితే జరిగే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందో అట్లాగే దేశవ్యాప్తంగా ఇతర కంపెనీలు ఇతర ముఖ్యమంత్రులతో జరిగిందో ఇవాళ దేశ ప్రధానమంత్రితో జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ మొత్తుకున్నా కూడా ఇలా మహారాష్ట్ర ప్రజలు రాహుల్ గాంధీ మాటలు నమ్మకుండా అక్కడ మోడీ మాటల్ని నమ్మారు, షిండే మాటల్ని నమ్మారు, అక్కడ ఆ ఎన్డీఏ కూడా మాటల్ని నమ్మారు తప్ప ఇండియా కూడా మాటలు నమ్మలేదు. అదే అదాని ఆటం బాంబును అయితే రాహుల్ గాంధీ పేల్చాడు అదాని మీద, అది అక్కడ పేలలేదు ఆటం బాంబు, తుస్సుమనేది ఆటం బాంబు. సో కాబట్టి దానికి ఆ బాంబుకు బలవుతున్నది రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ అదాని ఆటం బాంబుకు బలైపోయేది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన పదవి ఊడే పరిస్థితి వచ్చింది. ఇవాళ మహారాష్ట్ర దెబ్బతో రేవంత్ రెడ్డి సీటు గందరగోళంలో పడిపోయింది. రేవంత్ రెడ్డి సీటు అయ్యే పరిస్థితి వచ్చేసింది అని చెప్పేసి ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాకుండా సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అనే దాన్ని బీజేపీ
దేశవ్యాప్తంగా అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలకి, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలకి, ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలకి కూడా పథకాలని, అంటే వాళ్ళ స్వయం అభివృద్ధి పథకాలని, స్కిల్ పెంచే విధంగా వాళ్ళకు ఆ పథకాలు ఆ రకంగా పథకాలు ఇస్తున్నారు తప్ప ఉచిత పథకాల పేరు మీద ఇవ్వడం లేదు. కాబట్టి ఇవాళ ఇవాళ బీజేపీని నమ్ముతున్నారు కాబట్టి మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ వైపు ఉన్నాయి, బీజేపీ వైపు గెలిపిస్తున్నారు. ఇవాళ అక్కడ జార్ఖండ్ లో కూడా శిబు సోరెన్ లోకల్ పార్టీ బలమైనడు కాబట్టి అక్కడ ఆ పార్టీ కలిసింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మెరుగైన సీట్లు రాలేదు. కాబట్టి ఒకవేళ కనుక శిబు సోరెన్ కనుక లేకపోతే, వాళ్ళ పార్టీ లేకపోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం వచ్చే పరిస్థితి లేదు. అక్కడ కూడా బీజేపీ బలంగానే ఉంది, వాళ్ళ బీజేపీ బలంగానే పుంజుకున్నట్టుగా మనకు కనపడుతున్నది. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు శరాఘాతమే కాకుండా రేవంత్ రెడ్డి పదవి ఊడడానికి కారణమైంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదవి ఊడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జై దక్షిణాది, జై జై దక్షిణాది, జై జై సౌత్ ఇండియా.